అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ముసలోన్న అయిపోయినా చూస్తున్నారా? ఈరోజు ఈ వీడియో ఇదే అన్నమాట. సో ఈ వీడియోలో మీ ఏజ్ ని ఎలా పెంచుకోవాలని. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే నేను నా ఒరిజినల్ ఏజ్ లోకి అయితే వచ్చేస్తాను. హే గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రణ్ కుమార్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు ఏదైతే చూసారో మన ఏజ్ ని ఎలా పెంచుకోవాలనేది చెప్తాను వీడియోలోని. ఏఐ సాఫ్ట్వేర్స్ అయితే ఇప్పుడు మనకి చాలా ఎక్కువ అయిపోయి, సో మనకి ఫ్యూచర్ అంతా కూడా ఇవే ఉంటాయి. సో ఎడిటింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో ఈ వీడియోలో అయితే మీకు మీ ఏజ్ ని ఎలా పెంచుకోవాలనేది చెప్తాను. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. గైస్, ఫస్ట్ మీరు ఒక వీడియో రికార్డ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ రికార్డ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మీరు ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ చేయాలి. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని అయితే ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసి సో ఇక్కడ ఏదో ఒకటి నేమ్ అయితే ఇవ్వండి. సో ఓల్డ్ మ్యాన్ అని ఇచ్చాను. సో ఇక్కడ లొకేషన్ వచ్చేసరికి మీరు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు ఈ ఫుటేజ్ అనేది. సో లొకేషన్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఓకే అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ మీడియా టు స్టార్ట్ అని అయితే ఉంటుంది. సో దీని మీద రైట్ క్లిక్ చేసి న్యూ ఐటమ్ సీక్వెన్స్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ రెడ్ R3D అని అయితే ఉంటుంది. సో అందులో 1080p అయితే మీరు 24 ఫ్రేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకుని ఓకే అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి సీక్వెన్స్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏదైతే వీడియో రికార్డ్ చేసుకున్నారో ఈ వీడియోని మీరు ప్రీమియర్ ప్రో లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఓకే, ఇంపోర్ట్ అయితే చేసేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని ఈ సీక్వెన్స్ లోకి అయితే తీసుకోండి. సో చేంజ్ సీక్వెన్స్ సెట్టింగ్స్ అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు రికార్డ్ చేసుకున్న వీడియో అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియో ఏం చేస్తారంటే ఫైల్ లోకి అయితే వెళ్ళండి. ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీడియా మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫార్మాట్ వచ్చేసరికి PNG అయితే పెట్టుకోండి. సో PNG పెట్టిన తర్వాత ఇక్కడ సో మీరు ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే ఫైల్స్ అన్ని ఎక్స్పోర్ట్ అయిపోయాయి. సో చూసారు కదా, మొత్తం 321 ఇమేజెస్ అయితే వచ్చాయి. మనకి ఎవ్రీ ఫ్రేమ్ అన్నమాట, ఇది ప్రతి ఫ్రేమ్ ఒక ఇమేజ్ ఇది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఇమేజ్ అయితే ఉంటది. సో దీన్ని FaceApp అయితే ఓపెన్ చేసుకోవాలి మీరు. సో మీరైతే FaceApp ఓపెన్ చేసుకోండి. సో FaceApp ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో అందులో మనం ఫస్ట్ ఇమేజ్ అయితే సో ఇందులో ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బాటమ్ లో ఏజ్ అనేది ఉంటది. సో ఏజ్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓల్డ్ అయితే ఉంది కదా, కూల్ ఓల్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్రాసెసింగ్ ది ఫోటో. ఇప్పుడు చూసారు కదా, సో ఫోటో అయితే మనకి చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం అప్లై అయితే చేయాలి. సో అప్లై అయిపోయిన తర్వాత సేవ్ అయితే చేయండి. సో సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఇమేజ్ ని మీ పీసీలోకి అయితే కాపీ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏదైతే మనం FaceApp లో చేసుకున్నామో సో ఆ ఇమేజ్ నేమ్ కూడా సేమ్ యాస్టీజ్ ఉందా ఏదైతే ఉండేదో అదే పెట్టుకోండి. సో ఇప్పుడు ఇమేజ్ ఏం చేస్తారంటే మీరు ఫోటోషాప్ లోకి అయితే మూవ్ చేసుకోవాలి. సో ఫోటోషాప్ లోకి అయితే మూవ్ చేసేసాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ FaceApp అని అయితే ఉంది. అండ్ మన ఫేస్ మీద చూసుకుంటే మీకు ఎగ్జాక్ట్ ఇవేవి కూడా అంత బాగాలేదు అనమాట. అండ్ ఇమేజ్ కూడా క్లారిటీ అయితే పోయింది. సో ఇప్పుడు ఇందాక మనం ఏవైతే ఇమేజెస్ ఎక్స్పోర్ట్ చేసామో సో అందులో ఫస్ట్ ఇమేజ్ ఇందులోకి మళ్ళీ మూవ్ చేసుకోండి. సో సేమ్ సైజ్ అయితే దీన్ని పెట్టేసుకోండి. ఇప్పుడు ఓకే కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఓన్లీ మనకి ఫేసే కావాలి. అంటే బాడీ మీద కూడా మనకి FaceApp ఎఫెక్ట్ అనేది పడింది. సో మనకి ఓన్లీ ఫేస్ కనుక కావాలి. సో మనం ఏం చేద్దామంటే మాస్కింగ్ అయితే చేద్దాము. ఇప్పుడైతే మనం FaceApp లో చేసుకున్న ఇమేజ్ ని టాప్ లో అయితే పెట్టుకోండి. సో ఒరిజినల్ ఇమేజ్ ని బాటమ్ లో అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు FaceApp లో చేస్తున్న దానికి మాస్క్ అయితే ఇద్దాం మనం. సో మాస్క్ ఇచ్చేసాను. ఆల్రెడీ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తే మాస్క్ వస్తుంది మీకు. సో ఒపాసిటీ అండ్ ఫ్లో 100% అయితే పెట్టుకోండి. సో ఇలా అయితే మాస్క్ చేయండి. సో నేనైతే మొత్తం మాస్క్ అయితే చేసేసాను. సో ఇప్పుడైతే ఈ లేయర్స్ ని మనం మెర్జ్ అయితే చేసేయాలి. సో మెర్జ్ చేసిన తర్వాత సో ఫైల్ లోకి వెళ్ళి అయితే సేవ్ యాజ్ అయితే చేయండి. సో సేవ్ యాజ్ చేసిన దగ్గర మాత్రం మీరు PNG అయితే పెట్టండి. సో PNG అండ్ ఏదైతే నేమ్ ఉందో సో అదే నేమ్ ఉంచాలి. సో సేవ్ అయితే చేయండి. సో ఇప్పుడు సేవ్ అయితే అయిపోయింది. చూడండి, ఇగోండి ఇది PNG అనమాట మనం సేవ్ చేసింది. ఇది JPG. సో ఇది మనకి ఇంపార్టెంట్ PNG అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీరు EbSynth అయితే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఫ్రీ ఉంటది. సో డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను, అక్కడ నుంచి తీసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. సో చాలా తక్కువ MB ఉంటది. సో ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ EbSynth EXE అని అయితే ఉంటది. సో దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు కీ ఫ్రేమ్స్ దగ్గర సెలెక్ట్ అయితే చేయండి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మనం ఫోటోషాప్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నామో సో ఆ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఇందాక వీడియో నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్న ఇమేజెస్ ఉన్నాయి కదా, సో ఆ ఫోల్డర్లో ఒక ఇమేజ్ అయితే ఫస్ట్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని రన్ ఆల్ అయితే క్లిక్ చేయండి. సో మనకి ప్రాసెస్ అయితే అవుతుంది. సో మనకి ఫొటోస్ అయితే మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోయి. ఓకే, మళ్ళీ అయితే ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సీక్వెన్స్ సెట్టింగ్స్ ఇందాక చెప్పినట్టు మళ్ళీ పెట్టేసుకోండి. సో మీరు ఇక్కడ ఫైల్ లోకి వెళ్తే ఇంపోర్ట్ అని అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏదైతే ఫైల్స్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకున్నామో సో ఆ ఫైల్స్ లో ఫస్ట్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ సీక్వెన్స్ అని అయితే ఉంటుంది. టిక్ చేసి ఓపెన్ చేయండి. సో టిక్ చేసి ఓపెన్ చేస్తే మనకి టోటల్ ఫోల్డర్ లో ఉన్న ఇమేజెస్ అన్ని కూడా ఒక వీడియో లాగా అయితే అయిపోతాయి. సో ఈ సీక్వెన్స్ లోకి అయితే మూవ్ చేసుకోండి. చేంజ్ సీక్వెన్స్ సెట్టింగ్స్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మొత్తం మీకు ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఏంటంటే ప్లే చేసేటప్పుడు మీకు స్ట్రక్ అవుతూ ఉంటది అనమాట. సో ఇది ఆల్రెడీ రెండర్ చేసిన ఇదే
ప్రాబ్లం ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని సో ఫైల్ లోకి అయితే వెళ్ళండి. సో ఫైల్ లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ అయితే చేయండి దీన్ని. సో యూజ్ మాక్సిమం రెండర్ క్వాలిటీ అయితే టిక్ చేయండి. టిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేయండి. వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో ఇది ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో అనమాట. సో ఇది వచ్చేసరికి మనం ప్రీవియస్ గా PNG ఫైల్స్ ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తామో ఆ వీడియో అనమాట. సో ఈ రెండు వీడియోస్ ని మీరు సో ప్రీమియర్ ప్రో లోకి అయితే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత మనం ఏదైతే ఇప్పుడు సీక్వెన్స్ చేసుకున్నామో సో దాన్ని అయితే డిలీట్ చేసేయండి. సో డిలీట్ చేసి ఈ 2 వీడియోస్ అయితే మీరు సీక్వెన్స్ లోకి అయితే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఏదైతే మనం ఓల్డ్ మ్యాన్ గెటప్ అయితే ఉందో సో ఆ వీడియోని మీరు టాప్ లో పెట్టుకోండి. సో ఒరిజినల్ వీడియోని దాని బాటమ్ లో అయితే పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నాను. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మాస్కింగ్ చేయాలి. సో లైక్ ఎలా అంటే సో ఇక్కడ చూడండి ఫిట్ అని అయితే ఉంటది. సో దీన్ని 400 అయితే పెట్టుకున్నాను నేను. సో ఇక్కడ చూసుకుంటే నా టీత్ అనేవి చూడండి ఎలా కనిపిస్తున్నాయో, మొత్తం క్లమ్జీ అయిపోయాయి అనమాట. ఎందుకు ఇంతలా వచ్చింది అంటే నేను లో లైటింగ్ లో చేయడం వల్ల ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. యాక్చువల్లీ మనం ఒరిజినల్ గా మంచి లైటింగ్ లో ఉన్నప్పుడు తీసుకుంటే మనకి ఇలా అయితే ఉండదు. సో చాలా క్వాలిటీ వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీన్ని మనం అయితే ఫిక్స్ చేద్దాము. ఇక్కడ అయితే చూడండి టీత్ మీద మొత్తం స్కిన్ అయితే వచ్చేసింది. సో దీన్ని ఎలా ఫిక్స్ చేయాలంటే టాప్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు పెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పెన్ టూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో దీనికైతే పాత్ వేయండి. సో పాత్ వేసేటప్పుడు ఇన్వర్టెడ్ అని అయితే ఉంటుంది. సో దీన్ని అయితే టిక్ చేసుకోండి. ఆల్ట్ పట్టుకుంటే మనకి ఇలా మూవింగ్ అయితే అవుతుంది. ఫెదర్ వచ్చేసరికి జస్ట్ ఒక 2-3 అయితే ఇవ్వండి. సో ఇప్పుడు చూడండి టీత్ అనేది చాలా పర్ఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో నెక్స్ట్ అలానే మళ్ళీ మీరు ఇక్కడ ఆరో సింబల్ కనిపిస్తుంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫ్రేమ్ కి అయితే వెళ్తుంది. సో ఇలా మీరు క్లిక్ చేస్తుంటే నెక్స్ట్ ఫ్రేమ్ కి వెళ్తుంటారు అనమాట. ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ అయితే చేద్దాము. సో గైస్ ఇప్పుడైతే వీడియో అయిపోయింది. సో ఇప్పుడు వీడియోని కలర్ కరెక్షన్ అయితే చేద్దాము. సో కలర్ లోకి అయితే వెళ్ళండి. సో కలర్ లోకి వెళ్ళిన తర్వాత సో మళ్ళీ జూమ్ అయితే చేద్దాము. సో 150 జూమ్ అయితే చేశాను. సో ఇక్కడ మన కలర్ కరెక్షన్ లోకి వచ్చేసరికి హెచ్ఎస్ఎల్ సెకండరీ అయితే ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెట్ కలర్ అనేది ఉంటుంది. సో ప్లస్ కలర్ పిక్కర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సో స్కిన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కలర్ గ్రే అయితే ఉంది కదా, సో దీన్ని అయితే టిక్ చేయండి. సో మన ఫేస్ అయితే కనిపిస్తుంది. సో 100 లో పెడుతున్నాను నేను. ఇక్కడ మన ఫేస్ అయితే వస్తుంది. సో మనం ఇక్కడ కొంచెం ఫేస్ ని అడ్జస్ట్ అయితే చేసుకుందాము. సో ఇప్పుడు ఏం చేస్తారంటే లైట్ గా బ్లర్ యాడ్ చేద్దాం ఇక్కడ. సో బ్లర్ యాడ్ చేసిన తర్వాత సో ఈ కలర్ గ్రే అనేది టిక్ తీసేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఇప్పుడు మీ ఫేస్ ని అయితే కలర్ కరెక్షన్ అయితే చేయొచ్చు. సో లైట్ షార్ప్ అయితే చేద్దాము. సాచురేషన్ లైట్ గా ఇంక్రీజ్ చేసాను. అయిపోయింది. ఫేస్ కలర్ కరెక్షన్ చేసేసాము. సో బ్యాక్గ్రౌండ్ కలర్ కరెక్షన్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇప్పుడు ఫైల్ లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ మీడియాలోకి అయితే వెళ్ళండి. ఆల్రెడీ మీకు తెలిసిందే కదా. గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మాత్రం షేర్ చేయండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో మీరు 50 మెంబర్స్ కానీ 100 మెంబర్స్ కానీ సో ఎంతమంది చూసినా పర్లేదు, ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. సో వ్యూస్ ఎలాగో రావట్లేదు, సో అట్లీస్ట్ చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి. ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. సో గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.